నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ వినూత్న మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలు అత్యంత పోషక ఆహారమని, శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవి ఎంతో దోహదపడతాయని తెలిపారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ద్వారా శిశువులకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రత, సమతుల్య ఆహారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం తల్లులు తల్లిపాలపై అవగాహన ప్రతిజ్ఞ చేశారు. ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సేవ చేయడంలో తృప్తి అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈరోజు మీరు చిన్నపిల్లలకి మామూలుగా వాళ్ళు ఏబిసిడీలో లేకపోతే మీకు తెలిసిన కథలో అవన్నీ చెప్పి నేర్పిస్తూ ఉంటారు. కానీ వాడు చదువుకునేది ఎవరి దగ్గర? మీ దగ్గర కదా. మీరు మంచి అలవాట్లు మంచివన్నీ నేర్పిస్తే వాడు పెద్ద పెరిగిన తర్వాత ఏమవుతాడు? ఒక మంచి పౌరుడిగా ఏ ఉపాధ్యాయుడు అవ్వచ్చు, ఏ కలెక్టరే అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు. అవ్వలేరా? అవుతారు కదా. మరి ఆ క్రెడిట్ అంటే ఎవరికి? మీకేనా? సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనం సెంటర్లో మన దగ్గర వచ్చే లబ్ధిదారులకు అందరికీ కూడా మంచి భావంతో మనం సేవ చేస్తున్నందుకు గుర్తింపు ఉన్నా లేకపోయినా మీ లోపల చాలామంది చాలా మంచి పనులు చేస్తారు. మన డిపార్ట్మెంట్ పనులు కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ అప్పచెప్పిన పనులు కూడా అన్నీ చేస్తారు. మీకు గుర్తింపు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పని మనం చేస్తే మన తృప్తి మన లోపల ఉండాలి. ఆ తృప్తి ఉంటే మనం చేసే పనులలో 100% సక్సెస్ అనేది సాధించగలుగుతాం. ఓకేనా? సో ఇది ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామనేది మన సిడిపిఓ గారు చెప్పారు. 4 వర్షాలలో చెప్పారా? సో మనం ప్రతి సంవత్సరము తల్లిపాల వారోత్సవాలు అనేది జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. ఈ సంవత్సరం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఉంటుంది కదా. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే సుస్థిరమైన ప్రారంభానికి తల్లిపాలు బలాన్ని ఇస్తున్న మంచి పనిని బలోపేతం చేయడం అనే దాని గురించి ఈ సంవత్సరం థీమ్ ఉంది. అంటే తల్లిపాలు సుస్థిరమైన ప్రారంభం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రసవం జరిగిన తర్వాత మొదటి గంటలోపు మురుపాల నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మొత్తం దేశమంతటా, ఓన్లీ మన తెలంగాణలోనే కాదు, దేశమంతటా కూడా అన్ని చోట్ల సర్వే చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇస్తారన్నమాట. దాని ప్రకారం చూసుకుంటే NFHS 5లో మనకి ఏంటి ఒక గంటలోపు మురుపాలు ఇవ్వాలనేది మనకు ఉంది కదా. ఆ సర్వే ప్రకారం చూసుకుంటే 37% అనేది NFHS 5లో ఉంది. అది ఇప్పటికీ మనకి 52% పెరిగింది. ఓకేనా? అంటే ఈ విషయంలో మనం మెరుగైనాం. ఇంకొక విషయం ఏంటంటే సర్వే కేవరికి తెలుసు కదా. ఇక్కడ ఉన్న మన తల్లులందరికీ మీరు ఆల్రెడీ చెప్పే ఉంటారు కదా, ప్రెగ్నెంట్ ఉమెన్కైనా లాక్టేటింగ్ మదర్కైనా. కానీ అందులో మాత్రం ఈసారి మనం కొంచెం తగ్గినాం. పోయినసారి 68% ఉండే ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇచ్చిన వాళ్ళ సంఖ్య